అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజూ గ్రామ ప్రజలు ఆ గుడిలో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించేవారు. అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది. ఊళ్ళో ఉన్నవారంతా వరద నుంచి తప్పించుకోవటానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి. ఇంటి గడపల దాకా నీళ్లొస్తున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మాతో వచ్చేయండి అని. ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి. నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి అన్నారు. ఆ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజారి గారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు. కానీ పూజారి గారు మటుగా నన్ను దేవుడే కాపాడుతాడు అని గుళ్ళోనే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మీరు మాతో రండి అన్నారు. కానీ వారితో కూడా పూజారి గారు, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు. చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూ గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలైంది. ఎప్పటికీ వాన ఆగటం లేదు. చలిగా ఉంది. నీళ్లు ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటం లేదు. దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశాను? రోజు శ్రద్ధగా పూజలు చేశాను. నిన్నే నమ్ముకున్నాను. అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను. నువ్వే రాకుండా ఇక్కడే తిష్ట వేశావు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరింకా ఇక్కడే ఉన్నారని తెలిసింది. మాతో రండి, ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నారు. పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజార్లోకి వెళ్లారు. బజార్లోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలుపెట్టారు. నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు, అసలు నా గుర్రానికి భయమే తెలీదు అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి, నా గుర్రం ఎగరగలదు అన్నాడు. వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజమహల్కు తీసుకొని వెళ్లారు. మర్నాడు సేనాపతిని పిలిచి, ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు. కానీ గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగరలేదు. రాజుగారు వెంటనే, అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి అని ఆదేశించాడు. వ్యాపారస్తుడిని రాజుగారు ముందర నిలబెట్టారు. అప్పుడు రాజుగారు, నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు. మహారాజా, గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశం అంత వేగంగా పరిగెడుతుంది అని అని వ్యాపారస్తుడు సమాధానం ఇచ్చాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇతని తలను నరికేయండి అని ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు. ముఖ్యమంత్రి, నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది. ఈ పని మీరే చేయాలి అన్నారు. ముఖ్యమంత్రి షాక్ అయిపోయి, మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది? ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అని అన్నారు. మహారాజు వెంటనే, ఇతని తల నరికేయండి అని ఆదేశించారు. ఇలా ఒక్కొక్కరిని పిలవడం, వాళ్లను గుర్రం ఎగిరించి చూపించమనడం, వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి. మొత్తానికి ఒక రోజు ఒక సభికుణ్ణి పిలిచి,
రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు. సభికుడు తల వంచి, అలాగే మహారాజా, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు. రాజుగారు సంతోషించి 1 సంవత్సరం గడువు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. సభికులు, రాజ్యంలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? అని రకరకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా అతను ఇంటికి వచ్చేదాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే, విన్నది నిజమేనా అని అడిగింది. సభికుడు నిజమే, కానీ కంగారు పడొద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు. మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేస్తున్నారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది. 1 సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలగింది కదా. ఆ పై చూద్దాం. ఏడాదిలో ఏమైనా కావచ్చు. రాజుగారు ఈ విషయం మర్చిపోవచ్చు, లేదా పట్టుదల తగ్గవచ్చు. భవిష్యత్తు ఎవరు చూశారు? రాజులు మారేనో, గుర్రాలు ఎగరేనో. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన చాలా లోభి. అంటే ఎంత పిసినారితనం అంటే 1 పైసా కూడా చేతిలో నుంచి జారనిచ్చేవాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. పైసా పైసా కూడబెట్టి ధనమంతా పోగు చేసుకొని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు. అవి లెక్క పెట్టుకోవడం ఒక సరదా. ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి ఆ సంచి అందులో కప్పెట్టాడు. అప్పుడప్పుడు గొయ్యి తీసి సంచి చూసుకొని నాణాలు లెక్క పెట్టుకొని మళ్ళీ కప్పెట్టేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా కొంత ధనం పోగేస్తే ఇంకో నాణం కొని నిధిలో కలుపుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం బాగానే గడిచింది. కానీ ఒకరోజు ఇలాగే సంచి తీసి నాణాలు లెక్క పెట్టుకుంటుంటే ఒక దొంగ చూశాడు. ఇంకేముంది, రాత్రికి రాత్రి వచ్చి గొయ్య తీసి సంచి దోచేశాడు. మన్నాడు పెద్దాయన అలవాటు ప్రకారం సంచి కోసం తవ్వితే అదక్కడ లేదు. బోరు బోరుమని ఏడ్చాడు. కానీ ఇప్పుడు నెత్తి నోరు బాదుకుని ఏం లాభం? పోయిన ధనం తిరిగి రాదు కదా. ఆశాభంగమైన పెద్దాయన ఊర్లో ఒక స్వామీజీని దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు. నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు. స్వామీజీ, బంగారం తీసుకెళ్లి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకుంటే అవసరానికి ఖర్చు పెట్టుకునే వాడివి కదా అని అడిగాడు. ఖర్చు పెట్టడమా? నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను. అందులో నుంచి 1 నాణెం కూడా వాడే ప్రసక్తే లేదు అని పెద్దాయన ఉన్నదున్నట్టు చెప్పేశాడు. అప్పుడు స్వామీజీ నవ్వి, ఒక సంచిలో కొన్ని రాళ్ళు వేసుకొని కప్పెట్టుకో. నీకు బంగారు నాణాలన్నా రాళ్లన్నా తేడా ఏముంది? లెక్క పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా. వాడని వస్తువు అవసరం మనకి ఉండదు. ఇంకది పోయిందని బాధెందుకు అని సలహా ఇచ్చి పంపించేశాడు. ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలంలో నుంచి కొన్ని గోంగూర కట్టను కోసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అమ్మా అమ్మా, నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా అని అడిగాడు. అమ్మ, ఆ గోంగూర ఎక్కడిది బాబు అని అడిగింది. నాయుడుగారు పొలంలో నుంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనము అని చిన్న పిల్లాడికి తెలియక చేశాడని భావించి తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చిక్కగా పిల్లాడు తినేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకొని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్టమని అన్నాడు. అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరే కదా అనుకొని పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు. ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లో నుంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపోయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప తప్పు చేస్తున్నాడని అనుకోలేదు. ఎప్పుడూ పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్దవాడైతే తానే తెలుసుకుంటాడని వదిలేసింది. ఒకరోజు నాయుడు గారి పొలంలో నుంచి ఇలాగే ఏవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టుబడ్డాడు. పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకొని వచ్చి తల్లితో జరిగింది చెప్పాడు.
తల్లి వెంటనే కొడుకును వెనకేసుకొచ్చి, నా కొడుకు అలాంటి పనులు చెయ్యడు, నువ్వు ఏం చూసి ఏమనుకున్నావో అని పాలేరుని తిట్టి పంపించేసింది. పిల్లాడు తల్లి మందలించకపోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేకపోయాడు. ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తనను తల్లి ప్రోత్సహిస్తుందని అనుకున్నాడు. కాలం గడిచి పిల్లవాడు పెద్దవాడయ్యాడు. పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా. చిన్నప్పుడు కాయగూరలు దొంగలించే పిల్లాడు పెద్దవాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు, డబ్బులు దొంగలించడం మొదలుపెట్టాడు. పిల్లాడు పెద్దవాడైపోయాడు. ఇప్పుడు నేను చెప్తే మట్టుగా వింటాడా అని అప్పుడు తల్లి ఏమీ అనలేదు. ఒకరోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి దొంగలించిన సామాన్ను జప్తు చేసుకున్నారు. కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంటే తల్లి బోరు బోరుమని ఏడ్చింది. ఇప్పుడేడ్చి ఏం లాభమమ్మా, నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా అని కొడుకు జైలుకు వెళ్ళాడు. పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లిదండ్రులు సరిదిద్దకపోతే అవే తప్పులు ముందు ముందు అలవాట్లు, తరువాత గ్రహపాట్లుగా అవుతాయి.